ఫుడ్ హ్యాస్ ఆల్సో బీన్ కమర్షియలైజ్డ్. ఉదాహరణకి చాలామంది ఓట్స్ తినాలి డయాబెటీస్ వస్తే అనేది. ఏం ఓట్స్ మన దగ్గర పండవు. ఓట్స్ మనం ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ద స్టడీస్ ఆ మొత్తం ఒక బిజినెస్ లాగా తయారైంది. అంటే ఇప్పుడు వైన్ ప్రొడ్యూస్ చేసే దేశాలు వైన్ తాగితే హార్ట్‌కి మంచిదని, చాక్లెట్ ప్రొడ్యూస్ దేశాలు చాక్లెట్ తింటే మంచిదని, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని, లేకపోతే ఓట్స్ ప్రొడ్యూస్ చేసే దేశాలు ఓట్స్ తింటే క్యాలరీస్ ఉండవని, మళ్ళీ ఇదంతా ప్రాసెస్డ్ ఓట్స్ ప్యాకెట్‌లో దొరికి రెడీమేడ్‌గా వండుకునేదే ఉంటుంది. అండ్ నథింగ్ దట్ ఈస్ ప్రాసెస్డ్ ఈజ్ ఎవర్ హెల్తీ. సో నిజం చెప్పాలంటే ఇదంతా ఒక బిజినెస్ లాగా మోడల్ లాగా అయిపోయి మార్కెట్ ఫోర్సెస్ ఎంటర్ అయినప్పుడు ఏమవుతుందంటే ద హెల్త్ అడ్వైస్ దట్ ఈస్ గివెన్ టు యూ ఈజ్ డ్రివెన్ బై అన్ అజెండా అండ్ ఇట్ ఈస్ నెవర్ ద రైట్ డైటరీ అడ్వైస్ అండ్ నెవర్ ఇన్ యువర్ ఇంట్రెస్ట్, ఇట్ ఈస్ ఇన్ దేర్ ఇంట్రెస్ట్. సో ఇప్పుడు మీరు అన్నారు ఇందాక పూర్వకాలంలో ఒట్టి గొడ్డుగారం తిని అన్నం తిని నెయ్యి బాగా తిని అయినా కూడా బాగానే ఉండేవాళ్ళు. ఇఫ్ యు లుక్ ఎట్ ద లైఫ్ స్టైల్, ఆ రోజుల్లో ఫిజికల్ వర్క్ అనేది ఎక్కువగా ఉండేది. అండ్ ఫిజికల్ వర్క్ రిక్వైర్స్ ఎనర్జీ అండ్ ఎనర్జీ రిక్వైర్స్ క్యాలరీస్. దట్ ఫిజికల్ వర్క్ ఈజ్ కంప్లీట్లీ రిప్లేస్డ్ బై ఏ సిట్టింగ్ జాబ్, డెస్క్ జాబ్, మార్నింగ్ టు ఈవినింగ్. ఎవరైనా, నేనైనా మీరైనా, ఎవరైనా చాలా తక్కువ మంది ఫిజికల్ జాబ్లో ఉన్నారు. అండ్ ఆ ఫిజికల్ జాబ్స్ అన్నింటినీ ఏదో హోదాకి తగింది కాదన్నట్టు చూడటం అండ్ ఫిజికల్గా అసలు వర్కే చేయకపోవటం. అండ్ అట్ ద సేమ్ టైం క్యాలరీ డెన్స్ ఫుడ్స్, అంటే ఇంతకుముందు ఇంత అన్నంలో తింటే ఎంత క్యాలరీస్ వస్తుందో అంత ఇంత చాక్లెట్లో ఉంటుంది ఇప్పుడు. సో మీరు తాగే కూల్ డ్రింక్లో కార్న్ స్టార్చ్, హై అమౌంట్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి. సో ఇలాంటివన్నీ ఫుడ్లో అంటే అండ్ అన్ని చోట్ల లాబీస్ వచ్చేసి ప్రతి దగ్గర ఇది మంచిది అది మంచిది అండ్ మొత్తం ఒక కన్ఫ్యూజన్ ఉంది. బట్ ఇఫ్ యూ సింప్లీ బ్రేక్ ఇట్ డౌన్, అంటే దాన్ని మనం కిందకి చేసి చూస్తే ఒక వ్యక్తికి, ఒక మనిషికి బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అనేది కావాలి. బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అంటే ఏమిటి? కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు, దట్ గివ్స్ అస్ ఇన్స్టెంట్ ఎనర్జీ సో దట్ వీ కెన్ డూ అవర్ వర్క్. ప్రోటీన్స్ విచ్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్. ప్రోటీన్స్ ద్వారానే మనకు అంత మజిల్ తయారవటం కానీ, యాంటీబాడీస్ కానీ, మన బాడీలో అన్ని ఫంక్షన్స్ ప్రోటీన్స్ ద్వారానే అవుతాయి. దానికి అమైనో యాసిడ్స్ కావాలి, అవి మనం తినే ప్రోటీన్స్లో ఉంటుంది. అలాగే ఫ్యాట్స్. ఇంకొక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే ఫైబర్. ఫ్యాట్స్ అంటే నూనె పదార్థాలు, చీజ్, ఇలాంటివన్నీ. సో చాలా స్టేజ్లలో గీ మంచిది కాదని, లేకపోతే గుడ్లు మంచి, ఇలా డెమనైజ్ చేసేసారు. బట్ దోస్ కాన్సెప్ట్స్ ఆర్ ఆల్ చేంజింగ్ నౌ. మీరు ఉదాహరణకి ఇప్పుడు కార్బోహైడ్రేట్సే తీసుకున్నారనుకోండి, మీరు రైస్తో సీరియల్స్ అంటాము, రైస్, వీట్, ఇలాంటివి సీరియల్స్. ఈ గ్రీన్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత ఫ్యామిన్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ రైస్, వీట్ కల్టివేషన్ అనేది మన కంట్రీలో విపరీతంగా పెరిగింది. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో 50 ఇయర్స్ 60-70 ఇయర్స్ ఓల్డ్ ఉన్న వాళ్ళని అడిగితే ఈ రైస్ అనేది మేము ఇంతకుముందు ఎప్పుడు తినలేదండి, మాకు అసలు ఈ రైస్ ఎక్కువ ఉండేది కాదు, మాదంతా మిల్లెట్సే ఉండేవి అని చెప్పేవాళ్ళు. అవర్ ఫుడ్ కన్జంప్షన్ హెస్ చేంజ్డ్. సో మన ఫుడ్ అంతా రైసు, వీటికి మారిపోయింది. వాటిని కల్టివేట్ చేయటం ఈజీ, పెస్టిసైడ్స్ విపరీతంగా వాడబడతాయి. బట్ ఇట్ గివ్స్ అస్ సెక్యూరిటీ, ఫుడ్ సెక్యూరిటీ ఫర్ ఇంతమందికి మనం ఫుడ్ ఇవ్వాలంటే అవి ప్రొడ్యూస్ చేస్తున్నారు. బట్ దాంట్లో డెఫినెట్లీ సమ్ చేంజ్ ఈస్ కమింగ్. ఇప్పుడు మిల్లెట్స్ అనేవి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటారు. ఇది సీరియల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మిల్లెట్స్ కూడా కార్బోహైడ్రేట్సే, కానీ దాని గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం. అంటే ఒక 100 గ్రాములు కొర్రలు తీసుకున్నప్పుడు, ఒక 100 గ్రాములు రైస్, పాలిష్డ్ రైస్ తీసుకున్నప్పుడు దీనిలోంచి మనకు వచ్చే కార్బోహైడ్రేట్స్ మన బాడీలో అబ్జర్వ్ అయ్యే విధానం చాలా ఫాస్ట్గా ఉంటుంది. దీనిలోంచి కార్బోహైడ్రేట్స్ మన బాడీ తీసుకోవాలంటే బాడీ ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అండ్ దాని నుంచి స్లోగా వస్తుంది. సో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. సో మిల్లెట్స్ అనేవి ఒకటి పెస్టిసైడ్స్ వాడకం అనేది ఉండదు. They don't use many pesticides for making millets and it is cheap and they use less water and they are native to us. Most of the millets, మనం ఓట్సో, కీన్వానో మన దగ్గర పండనివి తినాల్సిన అవసరం లేదు. మన దగ్గర పండే మిల్లెట్స్లోనే చాలా వరకు. సో నాట్ బికాజ్ అంటే ఇప్పుడు చాలామంది ఎక్స్ట్రీమ్ ఫుడ్ పొజిషన్ తీసుకుంటారు, అంటే ఓన్లీ మిల్లెట్స్ తినాలి లేకపోతే ఇది తినాలి. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ఫుడ్ అడ్వైస్ ఇస్తుంటారు. న్యాచురల్గా చెప్పేవాళ్ళు కూడా ఇవే తినాలి, మీరు పచ్చి కూరగాయలు తినాలి లేకపోతే. సో ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ ద ట్రూత్ ఈజ్ సమ్వేర్ ఇన్ బిట్వీన్. సో మీరు తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ఉండాలి, అది 30-40%కి మించకూడదు ఫుడ్లో. కార్బోహైడ్రేట్స్ కూడా ఎప్పుడు తినాలి అంటే ఫుడ్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు వెజిటబుల్స్ చాలా అవసరం ఫైబర్ కోసం, మీరు వెజిటబుల్స్ తినాలి.
ఫస్ట్ మీరు వెజిటబుల్స్ తింటే ఫైబర్ లోపలికి వెళ్తుంది. తర్వాత మీరు కార్బోహైడ్రేట్స్, కానీ అది కూడా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఈజీగా అరగనివి, గ్లైసిమిక్ ఇండెక్స్ షుగర్ ఎక్కువగా పెంచని కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే హోల్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ కాదు. అంటే పాలిష్ చేసి అంతా తీసేసి నీట్గా వచ్చిన దాన్ని ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఆ ప్రాసెస్డ్ది కాకుండా రా మిల్లెట్స్ లైక్ దోస్ ఆర్ లైక్ అన్ప్రాసెస్డ్. సో అన్ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటే దాంట్లో ఫైబర్ ఇంకా ఉంటుంది. సో అది మీ షుగర్ అబ్జార్ప్షన్ తగ్గిస్తుంది. సో మీరు కూరగాయలు తిన్న తర్వాత కార్బోహైడ్రేట్స్ అండ్ దట్ టు ఓన్లీ 30%. దెన్ కమ్స్ యువర్ ఫైబర్ ఈజ్ అనదర్ 30%. సో అనదర్ మీకు ప్రోటీన్స్ తీసుకోవాలి. 1 గ్రామ్ పర్ కేజీ టు 2 గ్రామ్ పర్ కేజీ మీ అవసరాలని బట్టి. ప్రోటీన్స్ అంటే గుడ్లు కానీ, నాన్ వెజిటేరియన్స్ అయితే నాన్ వెజ్ కానీ, వెజిటేరియన్స్ అయితే పనీర్ కానీ, టోఫు కానీ, లేకపోతే మిల్క్ కానీ, లేకపోతే పప్పులు కానీ, స్ప్రౌట్స్ కానీ, ఇవన్నీ ప్రోటీన్స్ కిందకి వస్తాయి. సో కాబూలీ చనా అంటాము, లేకపోతే ఇట్లాంటివి ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ వెరీ హై ఇన్ ప్రోటీన్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాట్స్. ఇప్పుడు ఈ ఆయిల్స్ ఫ్యాట్స్లో ఒకటేంటంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఫ్యాషన్ కోల్డ్ ప్రెస్డ్ అంటున్నాము, లేకపోతే ఇప్పుడు బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్ అండి, సీడ్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో ప్రాసెస్డ్ ఆయిల్స్ అంటాము, వీటిని ఎక్స్ట్రాక్షన్ మెథడ్లో సన్ఫ్లవర్ కానీ, లేకపోతే కెనోలా ఆయిల్ కానీ, ఇలాంటి వాటిని ఎక్స్ట్రాక్షన్ మెథడ్లో హై ప్రెషర్ హై టెంపరేచర్ వాడతారు నీట్గా ఆయిల్ ఫాస్ట్గా రావడానికి. ఈ ప్రాసెస్లో ఏంటంటే చాలా ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి మనకి బాడీలో మనం వాటిని తీసుకున్నప్పుడు ఇన్ఫ్లమేషన్ జనరేట్ చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఈజ్ వాట్ లీడ్స్ టు మన హార్ట్ అటాక్స్, మన బ్రెయిన్ స్ట్రోక్స్, మన బ్లడ్ వెజల్ డ్యామేజ్ అవడానికి ఇవన్నీ కారణాలు అదే అవుతాయి. మీరు ఎనీ ప్రాసెస్డ్ ఫుడ్, రెడీమేడ్ ఫుడ్, ప్యాకెట్ ఓపెన్ చేసుకొని తినే ఫుడ్ మీరు ఏది తీసుకున్నప్పటికీ దాంట్లో ఇవే సన్ఫ్లవర్ ఆయిల్స్ లేకపోతే కెనోలా ఆయిల్ ఇదే ఉంటుంది. సో యూ హ్యావ్ టు చూస్ సంథింగ్ బెటర్. వర్జిన్ కోకోనట్ ఆయిల్ ఉదాహరణకి, లేదా మన ఘీ, లేదా ఆలివ్ ఆయిల్, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్, ఇలాంటివి వాడితే యూజువల్లీ ఆయిల్స్ లాగా ఇన్ఫ్లమేషన్ తక్కువగా ఉంటుంది. సో ఆయిల్స్, ఫ్యాట్స్, గుడ్ ఫ్యాట్స్ అంటాం. సో మన చీజ్ అండ్ ఆల్ దీస్ ఆర్ నాట్ వెరీ బ్యాడ్ లైక్ యాజ్ బీన్ టోల్డ్. బట్ ఆ క్వాంటిటీ, మనం ఎంత పర్సంటేజ్ మన ఆహారంలో ఫ్యాట్ ఉండాలి, అది కూడా గుడ్ ఫ్యాట్ ఏమి ఉండాలి, ఎంత పర్సంటేజ్ ప్రోటీన్స్ ఉండాలి, అది కూడా దేని నుంచి మనం తినాలి, ఎంత పర్సంటేజ్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫైబర్ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎంత ఉండాలి, అండ్ ఆర్డర్ ఎప్పుడు తినాలి, ఇది కరెక్ట్గా సింపుల్, దాన్ని బ్యాలెన్స్డ్ డైట్ అంటాం. మనం ఎక్స్ట్రీమ్ పొజిషన్స్కి వెళ్లకుండా హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే ఇట్స్ ఆల్వేస్ హెల్ప్ఫుల్.